ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొడలా చలిపించారు. విజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయిప్రియ కాలనీలో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ఇక సీలింగ్ భూములను ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఆ స్థలాల్లో వెలిసిన భూముల్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి మద్దతుగా బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేత కొనసాగుతూ ఉంది. బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొడలా చలిపించారు. ఇక విజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయిప్రియ కాలనీలో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. సీలింగ్ భూములను ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తున్న గుర్తించిన అధికారులు ఆ స్థలాల్లో వెలిసిన భూముల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి మద్దతుగా బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తుల మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేత కొనసాగుతూ ఉంది. నెంబర్ 5 అండ్ 8 అంటే రిజిస్ట్రేషన్ టైంలో 5, 8 సర్వే నెంబర్ మెన్షన్ చేసుకుని దాదాపు 30 సంవత్సరాల కింద ఇది లేఅవుట్ చేయడం జరిగింది. అప్పుడు ఒరిజినల్గా ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ప్లాట్లు అమ్మడం జరిగింది. అయితే 1996లో సర్ప్లస్ ల్యాండ్ కింద సీలింగ్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి అప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ దాదాపు 400-500 మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ బాధితులు 118 జీవో కింద అప్లై చేసుకోవడం, కొంతమంది ట్యాక్స్ కూడా డబ్బులు కూడా పే చేసిండ్రు, కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేసిండ్రు. అన్ని రకాలుగా 1.5 year కింద అందరూ ఇల్లు కట్టుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ కూడా జరిగింది. ఒక ఇల్లు కట్టుకోవడానికి దాదాపు అప్పుడున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు దాదాపు 2-3 లక్షలు ఒక ప్లాట్ లెక్క తీసుకుని దాదాపు 400 ప్లాట్లు అంటే నెంబర్ 5 అండ్ 8 అంటే రిజిస్ట్రేషన్ టైంలో 5, 8 సర్వే నెంబర్ మెన్షన్ చేసుకుని దాదాపు 30 సంవత్సరాల కింద ఇది లేఅవుట్ చేయడం జరిగింది. అప్పుడు ఒరిజినల్గా ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ప్లాట్లు అమ్మడం జరిగింది. అయితే 1996లో సర్ప్లస్ ల్యాండ్ కింద సీలింగ్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి అప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ దాదాపు 400-500 మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ బాధితులు 118 జీవో కింద అప్లై చేసుకోవడం, కొంతమంది ట్యాక్స్ కూడా